అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. దత్తాత్రేయుడి తొలి అవతారం శ్రీపాద శ్రీవల్లభుడు. ప్రపంచంలోనే తొలిసారి శ్రీచక్రంలో దత్తాత్రేయుణ్ణి ప్రతిష్ఠించారు మన తెలుగు మహిళ. స్వామివారే ఆమె కల్లోకి వెళ్లి ఏకంగా కంచిలో తన గుడిని కట్టమని ఆమెకు ఆదేశించారు. స్వామివారి ఆజ్ఞతో కంచిలో శ్రీచక్ర దత్త క్షేత్రాన్ని నిర్మించి తమిళులకు కూడా శ్రీపాద శ్రీ వల్లభుడి సేవలను అలాగే లీలలను మహిమలను దగ్గర చేస్తున్నారు. రాబోయే ప్రళయాన్ని ఆపడానికి కోటి శ్రీచక్ర పూజను అలాగే ప్రతిష్టాపనను చేయమని స్వామివారు ఆవిడకు ఆదేశం ఇవ్వడం అనేది కూడా జరిగింది. ఆ మహత్కార్యంలో భాగంగా చెన్నై నుంచి ప్రస్తుతం ఆవిడ హైదరాబాద్కి వచ్చారు. ఆ తెలుగు మహిళ మరెవరో కాదు, శ్రీమాత వల్లభానందమయి. ఎంతో మందికి శ్రీపాద శ్రీ వల్లభుడి లీలలను పరిచయం చేస్తున్నారు, ఆయనని దగ్గరికి చేస్తున్నారు. ఆ శ్రీమాత శ్రీ వల్లభానందమయి ఒంటి మీదవికి అమ్మవారు కూడా వస్తూ ఉంటారు, గత జన్మ రహస్యాలని చెప్తూ ఉంటారు. ఎంతో మందికి తన దివ్య దృష్టితో సమస్యల్ని ఆవిడ తొలగించడం అనేది జరుగుతోంది. రాబోయే రోజులు ఎలా ఉండబోతున్నాయి అనేది కూడా చెప్పే అద్భుత శక్తి ఆవిడకు ఉంది. ప్రస్తుతం నాతో పాటు శ్రీమాత వల్లభానందమయి ఉన్నారు. ఆవిడతో మాట్లాడి శ్రీపాద శ్రీ వల్లభుడికి సంబంధించిన అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. జై గురుదత్త. జై గురుదత్త. అసలు ముందుగా నాకు దత్తాత్రేయుడి గురించి, శ్రీపాద శ్రీ వల్లభుడి చరిత్ర గురించి తెలుసుకోవాలనుంది మీ ద్వారా. జై గురుదత్త. దత్తాత్రేయుడు వారు ఆది గురు, ఈ విశ్వానికే గురు. ఆయన అక్కడి నుంచే గురు పరంపర అంతా మొదలైంది. అసలు దేవతలకు కూడా గురువు ఆయన. అయితే ప్రతి అవతారం కూడా దుష్ట శిక్షణ, శిక్ష రక్షణకి వస్తుంది. కానీ ఈ అవతారం మాత్రం వ్యత్యాసమైనది. జ్ఞానబోధ, ముక్తి మార్గం, జ్ఞాన మార్గం బోధించడానికి మాత్రమే ఈ దత్తాత్రేయుల వారు ఆది గురువు. ఒక పక్క దైవం, ఒక పక్క గురువు. ఇట్లాంటి వ్యత్యాసమైన అవతారం అసలు భూమి పుట్టక ముందు నుంచి కూడా ఉంది. దత్తాత్రేయుల వారు భూమి పుట్టక ముందు నుంచి కూడా అవతారాన్ని తీసుకుంటూనే ఉన్నారు. ప్రళయం వచ్చిన తర్వాత కూడా ఆయన అవతారం ఉంటుంది. అటువంటి అద్భుతమైన మహాశక్తి గురించి ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకోవాలనేదే నా ఆశ. దత్తాత్రేయుడు శ్రీపాద శ్రీవల్లభుడు ఎక్కడ పుట్టారు? శ్రీపాద శ్రీవల్లభ స్వామి దత్తాత్రేయుడు వారి కలియుగంలో మొదటి అవతారం. అయితే శ్రీపాద శ్రీవల్లభ స్వామి అవతారం పిఠాపురంలో జరిగింది. అది 700 సంవత్సరాల ముందు. అయితే ప్రతి మానవాళికి కూడా ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి. ఆ కష్టాల నుంచి బయటికి రావడం కోసం శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం మాత్రం చదివితే చాలు అని చెప్పి స్వామివారు ఆజ్ఞాపించడం జరిగింది. ఏమంటే ఈ కలియుగంలో ప్రజలందరూ కూడా యంత్రాల వెనకాలే పరిగెడుతుంటారు. ఎవరికి టైం లేదు. నా నామం స్మరిస్తే చాలు అన్నీ చేస్తాడు ఆయన. ఇప్పుడు ఈ కలియుగంలో ఎవరిని నమ్ముతాం? ఏ గురువు దగ్గరికి వెళతాం? నాకు ఈ పరిహారం కావాలి, ఈ సమస్యకి పరిష్కారం కావాలి అనేటప్పుడు ఏ దైవం దగ్గరికి వెళ్ళాలా అని ప్రతి మానవుడు ఆలోచించే సమయానికి మన శ్రీపాద శ్రీవల్లభుల వారు ఈ 2000లోనే బయటికి రావడం జరిగింది. ఆయన 700 సంవత్సరాల ముందే అవతారం తీసుకున్నా కూడా అప్పుడు బయటికి రాలేదు. ఈ కలియుగ ప్రజలకి నేను అవసరం అని చెప్పి 2000లోనే ఆయన అవతార రహస్యాలన్నీ కూడా బయటికి రావడం జరిగాయి. 33వ తరంలోనే, నా 33వ తరంలోనే నేను బయటకు వస్తాను అని చెప్పడం జరిగింది. అందుకనే ఇప్పుడు ప్రతి ఈ యుగం అంతా కూడా దత్త యుగంగా మారబోతుంది. మీకు గురువులు పెట్టిన పేరు శ్రీమాత వల్లభానందమయి. అసలు మీ ఒరిజినల్ నేమ్ ఏంటి? మీ సొంత ఊరేది? ఫ్యామిలీ గురించి చెప్పండి. నా పేరు శ్రీలలిత అన్నమాట. అయితే నాకు మా గురువు గారు ఇచ్చిన దీక్షా నామం శ్రీమాత వల్లభానందమయి. మా గురువు గారు కూడా దత్త ఉపాసకులు. ఆయనకి దత్తాత్రేయుల వారు 40 సంవత్సరాలుగా ప్రతిరోజు కూడా కల్లో వస్తూ ఉంటారు. ఆయన దత్తాత్రేయుడు కులదైవం ఆయనకి. ఆయనే నన్ను వెతుక్కుంటూ రావడం ఇదంతా కూడా శ్రీపాద శ్రీవల్లభుని మహిమే. ఆయన ద్వారా నన్ను ఆయన వెతుక్కుంటూ రావడం, ఈ దీక్షానామం ఇవ్వమని చెప్పి దత్తాత్రేయుల వారు ఆయన్ని ఆజ్ఞాపించడం, ఆ విధంగా ఆయన నాకు దీక్షానామం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కోట్లాది మంది ప్రజలు ఉండగా, జనం ఉండగా దత్తాత్రేయుడు మిమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు అనుకుంటున్నారు? అది నా అదృష్టం, నా పూర్వజన్మ సుకృతం. ఎందుకంటే అసలు దత్తాత్రేయుల వారి గురించి కానీ, శ్రీపాద శ్రీవల్లభ స్వామి గురించి కానీ నాకు అసలు ఏమీ తెలియదు. అయితే చిన్నప్పటి నుంచి కూడా జరగబోయే విషయాలు ముందుగా స్వప్నంలో రావడం, అవి జరగడం, అవి జరుగుతూ ఉండేవి. చిన్నప్పుడు నాకు లలితాదేవి ఉపాసన మా పక్కింటి సిద్ధాంతి గారు ఇవ్వడం జరిగింది. ఆయన నన్ను చూసినప్పుడంతా ఏదో
ఒక శక్తి ఉంది అన్నట్టుగా నన్ను చూసి దగ్గర కూర్చోబెట్టుకొని ఈ లలితా సహస్రనామం పారాయణం చేయడం, 48 రోజులు దీక్షలు చేయించడం, అట్లా లలితా ఉపాసన ఇవ్వడం జరిగింది. ఆ విధంగా నేను అమ్మవారికి చాలా దగ్గర అయిపోయాను. అప్పుడే ప్రతిదీ కూడా కల్లో రావడం, జరగబోయే విషయాలన్నీ కూడా స్వప్న రూపంలో చూస్తూ ఉండేదాన్ని. అది మామూలుగా పెద్దగా పట్టించుకోలేదు. అప్పుడు చిన్న వయసు కదా, ఏమీ తెలియదు. ఏదో స్వప్నంలో జరిగిపోయింది, ఈ విషయం జరిగింది, ఆ విషయం జరిగింది అనుకునేదాన్ని. ఒక పలానా ప్లేస్కి వెళ్ళేదాన్ని. అది ముందుగానే నేను స్వప్నంలో చూసేదాన్ని అన్నమాట. గుడులు కానీ, సాయిబాబా విషయాలు కానీ, ఎన్నో విషయాలు అలాగా నాకు ముందుగా స్వప్నంలో రావడం, అవి జరగడం. అసలు ఇదంతా ఎందుకు నన్ను ప్రిపేర్ చేసుకుంటూ వచ్చాడు అనేది ఇప్పుడు నాకు అర్థమవుతుంది. అయితే మీ ప్రాపర్ ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ. కాకినాడ. అయితే చెన్నైకి ఎందుకు వెళ్ళారు? తమిళనాడుకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? నాకు 97లో మ్యారేజ్ అయింది. అప్పుడు నాకు 19 ఇయర్స్. అప్పుడు పెళ్ళి అయిన వెంటనే నేను చెన్నై వెళ్ళడం జరిగింది. అయితే అప్పుడు కూడా నాకు శ్రీపాద వల్లభుడి గురించి తెలియదు, కానీ ధ్యానం అంటే, గురువులంటే కూడా ఎక్కువ చాలా ఇష్టం ఉండేదన్నమాట. అంటే ధ్యానం అంటే ఏంటో తెలియని టైంలోనే నాకు అవన్నీ రావడం, అది జరగడం అనేవి జరుగుతూ ఉండేది. అయితే మీరు అమ్మవారి ఉపాసకులు, ఆ తర్వాత సాయిబాబాని కూడా మీరు ఎంతో ఆరాధిస్తారు. ఇప్పుడు శ్రీపాద శ్రీవల్లభుడికి ఏకంగా క్షేత్రాన్నే నిర్మించారు, అది కూడా కంచిలో. ఎలా జరిగింది మహాద్భుతం? అయితే 2003లో స్వామివారు పాదుకా దర్శనం ఇస్తూ ఉండేవారు. కానీ ఆ పాదుకలు ఎవరియో నాకు తెలిసేది కాదు. నేను కల్లోనే అడుగుతూ ఉండేదన్నమాట, ఈ పాదాలు ఎవరివి, నాకు ఎందుకు కనబడుతున్నాయి, నేనేం చేయాలి, ఎందుకు నాకు ఇలా ప్రతిరోజు పాదాలు వస్తూ ఉన్నాయి కల్లో అని అడుగుతూ ఉండేదాన్ని. అలా కొన్ని రోజుల తర్వాత ఎదురుగా అయ్యేవన్నమాట. అయితే నేను అసలు ఏం చేయాలో కూడా నాకు అర్థమయ్యేది కాదు, ఎవరి పాదాలని తెలిసేది కాదు. అప్పుడు ఒక రోజు నేను కాకినాడ వెళ్ళడం జరిగింది. అక్కడ మా పెద్దన్న గారు ఇక్కడ ఒక మందిరం ఉంది, ఒక గురువు మందిరం ఉంది, అక్కడికి వెళదామని చెప్పేసి అక్కడ తీసుకెళ్లారనమాట. పిఠాపురంలో శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానానికి. అప్పుడు అక్కడ నాకు స్వామివారు బంగారు కాంతులతో దర్శనమిచ్చి, నా గురించి పోయి అందరికీ చెప్పు. ఇప్పుడు ఒక మనిషి వచ్చి ఒక సహాయం చేయమని అడిగితే ఇది సహాయం కాదు నేను అనేది. మామూలుగా ఎవరైనా ఒక ఫ్రెండ్ వచ్చి మన సహాయం చేయని అడుగుతారు కదా, అది చేస్తాం కదా. అట్లాంటిది ఈ విశ్వానికే శక్తిని అందించిన ఒక పరాశక్తి వచ్చి నా గురించి వెళ్ళి అందరికీ చెప్పు అంటే అప్పుడు ఎలా ఉంటుంది? అవును. అక్కడి నుంచి నా ప్రయాణం మొదలైంది శ్రీపాద శ్రీవల్లభునితో. అయితే కంచిలో అసలు క్షేత్రాన్ని ఎలా నిర్మించారు? శ్రీ చక్ర దత్త క్షేత్రాన్ని. మళ్ళీ అంటే 2003లో నాకు స్వప్న దర్శనం అయింది కదా, స్వామివారి ఆజ్ఞాపించడం జరిగింది నా గురించి వెళ్ళి చెప్పు అని. ఎలా చెప్పాలో తెలియదు. అయితే నాకు తమిళ్ కూడా అప్పుడు రాదు. అయితే నేను చిన్న చిన్న కార్డ్స్ వేయించి, ఈయన శ్రీపాద వల్లభుడు, మీరు ఇంట్లో పెట్టుకోండి మంచి జరుగుతుంది, అట్లా స్టార్ట్ అయింది అనమాట. రోజుకి ఇద్దరికన్నా నేను శ్రీపాద వల్లభుడు గురించి చెప్పాలి, అట్లా పెట్టుకున్నాను. అట్లా స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత 2015లో స్వామివారి చిత్తా నక్షత్ర హోమాలు చెయ్యి అని చెప్పి ఆజ్ఞాపించడం జరిగింది. అయితే ఇక్కడ నేను చిత్తా నక్షత్ర హోమాలు స్టార్ట్ చేయడం జరిగిన వెంటనే కురువాపురం శ్రీపాద శ్రీవల్లభుడు అంతర్ధానమైన ప్లేస్ అన్నమాట. కురువాపురంలో ఒక ఆమెకి స్వప్న దర్శనంలో నన్ను చూపించారట స్వామి, ఈవిడ హోమాలు చేస్తుంది అని చెప్పి. అయితే ఆవిడకి నేనెవరో తెలీదు. అయితే రెండో రోజు ఆమెకి ఏదో వాట్సాప్ గ్రూప్లో నా ఫొటోస్ వెళ్తే అయ్యో స్వామివారు ఈవిడనే కదా నేను నాకు చూపించారు అని చెప్పి వెంటనే ఆవిడ నా ఫోన్ నెంబర్ తెలుసుకొని ఫోన్ చేయడం, అక్కడికి నన్ను పిలిపించడం, అక్కడ గాయత్రి హోమాలు నా చేత చేయించడం అనేది జరిగింది. ఆవిడ పేరు లక్ష్మి గారు, గాయత్రి హోమాలు చేస్తూ ఉంటారు.